హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 17th ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 26th ఆఫ్ డిసెంబర్. అండ్ స్క్రీన్ మీద మీరు నా ట్రేడ్ బుక్ చూడవచ్చు. అండ్ ఈ వీక్లో అసలు ఏం ట్రేడ్ తీసుకోలే. ఇవాళ డేట్ 26. సో ఇవాళనే ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రేడ్ ఆఫ్ ద వీక్ తీసుకుంటున్నా. ఈ వీక్లో ఎందుకు తీసుకోలే అంటే కొంచెం టూర్కి పోయినట్టే గోవా గోకర్ణ అట్లా తిరిగేసి వచ్చినాం కాబట్టి టైం దొరకలే. సో ట్రేడ్ తీసుకోలే. సో చలో ఇవాళ దేంట్లో ట్రేడ్ తీసుకున్నా అంటే సన్ ఫార్మా 1720pలో ట్రేడ్ తీసుకున్నాను. 10:22కి ఎంట్రీ, 11:10కి ఎగ్జిట్ అనమాట. సో సన్ ఫార్మాలో ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అంటే మన స్ట్రాటజీ మన పర్ఫెక్ట్ సెటప్ కనబడ్డది కాబట్టి సన్ ఫార్మాలో ట్రేడ్ తీసుకున్నాం. చలో ఇప్పుడు సన్ ఫార్మా 5 minutes టైం ఫ్రేమ్ మీదకి పోదాం. సో ఇది వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ అండ్ క్విక్గా మార్కింగ్ చేసుకుంటాం. థింగ్స్ డన్ గైస్. సో ఇది వచ్చేసి 9:15 హై, 9:15 లో. సో ఈ క్యాండిల్ 9:15లోని బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ కంటిన్యూగా ఫాలో అయింది. సో ఇక్కడ దాకా పడ్డది, ఇక్కడ కరెంట్ డేలో ఫామ్ అయింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ క్యాండిల్ 10:15 క్యాండిల్ కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసింది. పర్ఫెక్ట్ సెటప్ ఉందన్నమాట. సో పర్ఫెక్ట్ సెటప్ కాగానే నేను ట్రేడ్ వేసిన. సో ఆ ట్రేడ్ వచ్చేసి 10:22కి ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో 10:22కి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ట్రేడ్ ఎట్లా నడిచిందో చూద్దాం, ఓకేనా? చలో ఓకే. ఫస్ట్ నా స్టాప్ లాస్ ఏందో పెట్టేస్తా. స్టాప్ లాస్ ఏముండే అంటే ఒకవేళ మీరు ఇది చూస్తే ఈ జోన్ కనబడుతుంది కదా. సో ఇది ఫస్ట్ ఒక సపోర్ట్ జోన్ లెక్కల యాక్ట్ చేసింది. సో నేనేమనుకున్నా అంటే ఈ సపోర్ట్ జోన్ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ జోన్ లెక్కల యాక్ట్ చేస్తుంది అనుకొని ఇది పెట్టిన. ఇది సో నా ట్రేడ్ ఈ క్యాండిల్లో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఇది నా స్టాప్ లాస్ ఉండే. ఇనీషియల్లీ కొంచెం స్టాప్ లాస్ దగ్గరికి పోయింది అండ్ లాస్ కనబడ్డది, కానీ తర్వాత కింద పడడం స్టార్ట్ అయింది. సో నేనేమనుకున్నా అంటే ఇక ఒక రేంజ్లో పడిపోతుందిరా బాబు మార్కెట్, ఇక మనకేం దూకా లేదు, పెద్ద ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం. కానీ ఇది స్టాక్ మార్కెట్, అది అట్లా ఎందుకు వర్క్ అవుతుంది? ఈ పాయింట్లో ఒక 10% ప్రాఫిట్ కనబడుతుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే 10% ప్రాఫిట్ కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి దీని గేమ్. సో అది ఏం చేసింది, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో, ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు చాలామంది సెల్లర్స్ వచ్చేసి ఉంటారు కదా, వాళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి మోస్ట్లీ ఇది పెడతారు చాలామంది. సో ఈ క్యాండిల్ ఆ స్టాప్ లాస్ అన్నింటినీ హిట్ చేసింది. లక్కీ ఏంటంటే మన స్టాప్ లాస్ కూడా హిట్ అయింది, కానీ దాని మీద క్లోజ్ కాలేదు. సో నేనేమనుకున్నా దాని మీద క్లోజ్ అయితే వెళ్ళిపోదాం, రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ అండ్ లీవ్ ద మార్కెట్ అనుకున్నాను. కానీ అది అట్లా కాలే. సో దాన్ని హిట్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది. దాని నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయిందో. సో ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ కాగానే నేను కన్ఫర్మ్ అయిపోయినా, ఇక ఇది భారీగా కింద పడుతుందిరా బాబు అనుకున్నా. కానీ నెక్స్ట్ క్యాండిల్ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది. సో దానివల్ల ఏమైంది అంటే, సో మీరు చూస్తే నేను ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయింది చిన్న క్యాండిల్ ఫామ్ అయింది. నేను ఇలాంటి ఒక క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేసిన, పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడుతుందని అనుకున్నా, కానీ అట్లా కాలేదు. సో నాకేమనిపించింది అంటే ఇక్కడ మేబీ డబుల్ బాటమ్ ఏమన్నా ఫామ్ అవుతుందేమో, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, అంటే ఈ స్టాక్ పైకి వెళ్ళిపోతుందేమో అనుకొని నేను ఇక్కడ ఈ క్యాండిల్లో నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో నా ప్రాఫిట్ వచ్చేసి ఎంత అంటే ఆర్డర్స్ పొజిషన్, సో 560 ప్రాఫిట్. సో ఇవాళ మనకి 560 ప్రాఫిట్ వచ్చింది. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు జస్ట్ 500,000 అంటున్నారు, కానీ దీన్ని అలా చూడొద్దు. సో ఒకవేళ మీరు నా క్యాపిటల్ యూజ్ చేస్తే 5,000 క్యాపిటల్ యూజ్ చేసిన 5,000కి 560 ఈజ్ మోర్ దెన్ 10%. సో ఇంట్రాడేలో 10% క్యాప్చర్ చేయడం చాలా పెద్దది, అంటే ఒక మంచి అచీవ్మెంటే. మేబీ అమౌంట్ చిన్నగా కనబడుతుండొచ్చు, ఎందుకంటే క్యాపిటలే చిన్నది ఇక్కడ. సో దానివల్ల ఇది చిన్నగా ఉంది. సో 10% అంటే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 10% ఇది వెరీ గుడ్ అమౌంట్. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు జస్ట్ 1,000 రూపీస్ కోసము ట్రేడ్ చేస్తున్నారు అది ఇది అని. సో దట్ ఈస్ ఫైన్.
ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే 10% ఈజ్ ఎ వెరీ గుడ్ అమౌంట్. సో ఇదన్నమాట ఇవాల్టి ట్రేడ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.